అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అందమైన జపనీస్ ఆలోచన గురించి తెలుసుకుందాం. ఆ మాట పేరే ఇకిగై. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం మనం ఎందుకు నిద్రలేవాలి అనే ప్రశ్నకు ఒక అందమైన సమాధానం అన్నమాట. మనలో చాలామందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అదేంటో తెలియదు కానీ మనం ఏదో ఒక పెద్ద రేస్లో పరిగెడుతున్నట్టు. పరీక్షల కోసం చదవడం, జీతం కోసం ఆఫీస్కి వెళ్ళడం, ఇలాగే రోజూ గడిచిపోతుంటే అబ్బా జీవితం ఏంటి ఇంత భారంగా ఉంది అనిపిస్తుంది కదా. చూడండి, చాలామంది జీవితం ఇలాగే ఉంటుంది. మనమేం చేస్తున్నామో మనకే తెలియకుండా జీవితం అలా దానికదే వెళ్ళిపోతూ ఉంటుంది. స్టూడెంట్స్ ఏమో పరీక్షలు పాస్ అవ్వడానికి, ఉద్యోగులేమో జీతం కోసం, అమ్మ నాన్నలేమో బాధ్యతల కోసం. ఇలా అందరూ పరుగులు పెడుతూనే ఉంటారు. కానీ మనస్సులో లోపలెక్కడో ఒక చిన్న ప్రశ్న, అసలు నేనిదంతా ఎందుకు చేస్తున్నాను, నా జీవితానికి అర్థమేంటి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా జీవితమంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, రిటైర్ అవ్వాలి, అంతే. అంటే జీవితమంటే కేవలం ఈ బాధ్యతలు పూర్తి చేయడమేనా? ఇలా అనుకుంటే అబ్బా లైఫ్ ఎంత బోరింగ్గా, భారంగా అనిపిస్తుందో కదా. అయితే ఈ ఫీలింగ్ నుంచి బయటపడటానికి ఒక చాలా సింపుల్, ఒక క్యూట్ ఐడియా ఉంది. జపాన్లో చాలామంది చాలా ఏళ్లు హ్యాపీగా బతుకుతారు. వాళ్ల దగ్గర నుంచి మనం ఒక చిన్న సీక్రెట్ నేర్చుకుందాం. ఆ సీక్రెట్ పేరే ఇకిగాయి. దీన్ని ఇకిగాయి అని పిలుస్తారు. దీని అర్థం చాలా సింపుల్ అండి. ప్రతిరోజు ఉదయాన్నే అబ్బా ఈరోజు భలే ఉంది అని సంతోషంగా నిద్రలేవడానికి మనకొక కారణం కావాలి కదా. ఆ కారణమే ఇకిగాయి. మన లైఫ్కి ఒక మీనింగ్ ఇచ్చే ఆ ఒక్క విషయం అన్నమాట. అసలు ఇకిగాయి అంటే ఏంటి? అది చాలా పెద్ద విషయమేమన్నా అవ్వాలా? అస్సలు కాదండి. ఇకిగాయి అనేది చాలా చిన్న విషయాల్లో కూడా ఉండొచ్చు. ఉదాహరణకి, మీకు నచ్చిన పని, అది పిల్లలకి పాఠాలు చెప్పడం కావచ్చు, తోట పని చేయడం కావచ్చు, లేదా ఒక మంచి బొమ్మ గీయడం కావచ్చు, లేదా మీ పిల్లలతో ఆడుకోవడం, మీ కుటుంబంతో సమయం గడపడం, అది కూడా ఇకిగాయి కావచ్చు. ఇంకా చెప్పాలంటే పక్క వాళ్ళకేదన్నా చిన్న హెల్ప్ చేయడం, చివరికి మీకు మనస్ఫూర్తిగా ఆహా అనిపించే ఏ చిన్న విషయమైనా సరే మీ ఇకిగాయి అవ్వొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి మన ఇకిగాయి ఏంటో తెలిస్తే అప్పుడు మనం చేసే ప్రతి చిన్న పని కూడా చాలా ఆనందంగా, తృప్తిగా అనిపిస్తుంది. లైఫ్ మొత్తం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అప్పుడు ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ అంతే. సరే, బాగుంది. కానీ ఈ ఆనందాన్ని, మన ఇకిగాయిని ఎలా కనిపెట్టాలి? ఇది చాలా కష్టమా? అబ్బే అదేం లేదండి, చాలా సింపుల్. మన ఆలోచించే విధానంలో ఒక చాలా చిన్న మార్పు చేసుకుంటే చాలు, ఈ ప్రయాణం మొదలవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాం. ఇప్పుడు అతను అయ్యయ్యో నేనెలాగైనా జాబ్ కొట్టాలి అని ఆలోచిస్తే ఎంత టెన్షన్ ఉంటుంది కదా. అదే స్టూడెంట్ నేను టెక్నాలజీ ఉపయోగించి జనాల ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే ఆ ఆలోచనలోనే ఎంత క్యూరియాసిటీ, ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నాయో చూడండి. చూసారా, ఒకే విషయం కానీ ఆలోచించే విధానం మారితే ఫీలింగ్ మొత్తం మారిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫీస్కి వెళ్లే ఒక ఎంప్లాయీ, అబ్బా ఈ జీతం కోసమే రోజు ఈ ఆఫీస్కి రావాలి అని అనుకుంటే ఆ పని ఎంత బోర్ కొడుతుంది. అదే మనిషి ఫ్యూచర్లో నా సొంత కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇక్కడ నేను కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను అని అనుకుంటే అప్పుడు రోజు ఆఫీస్కి వెళ్లడం కూడా ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది కదా. సరే, ఈ ఇకిగాయి అనేది నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూడటానికి జపాన్ నుంచి ఒక చాలా మంచి కథ చెప్తాను. వింటే మీకూడా చాలా నచ్చుతుంది. జపాన్లో ఒకినావా అనే ఒక చిన్న ఐలాండ్ ఉంది. అక్కడ ఒక 95 ఏళ్ల తాతగారు ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకే లేచి తన తోటలోకి వెళ్తారు. అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసి, తాతగారు ఈ ఏజ్లో కూడా మీరెందుకండి ఇంత కష్టపడుతున్నారు అని అడిగారట. దానికి ఆ తాతగారు చిన్నగా నవ్వి ఇలా చెప్పారట, ఎందుకంటే రేపు నా కుటుంబం, నా పక్కింటి వాళ్ళు నేను పండించిన ఈ కూరగాయలు తింటారు. వాళ్ళు సంతోషంగా తినడం చూస్తే ఆ ఆలోచనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ తోట, అదే ఆ తాతగారి ఇకిగాయ్. చూసారా, అది చాలా చిన్న పనే కావచ్చు
కానీ ఆ పని ఆయనకు ఎంత ఆనందాన్నిచ్చిందో, ఆయన జీవితానికి ఎంత మంచి అర్థాన్నిచ్చిందో. సరే, ఇప్పుడు మన వంతు. మరి మన ఇకిగాయి ఏంటో తెలుసుకోవాలి కదా. దానికోసం మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. రెడీనా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఏ పని చేస్తున్నప్పుడు మీకు టైం కూడా తెలియకుండా అలా అందులో మునిగిపోయి చాలా హ్యాపీగా, లైవ్లీగా ఫీల్ అవుతారు? ఇంకొక ప్రశ్న, ఒకవేళ మీకు డబ్బు గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అనుకుందాం. అప్పుడు కూడా ప్రతిరోజు మీరు ఏ పనిని చాలా ఇష్టంగా, మనస్ఫూర్తిగా చేస్తారు? సరే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్. ఏం చేయాలంటే, ముందుగా మీకు బాగా ఇష్టమైన 3 పనులను ఒక పేపర్ మీద రాయండి. రాశారా? ఇప్పుడు వాటిలోంచి మీకు బాగా నచ్చిన ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే. ప్రతిరోజు ఆ పని కోసం ఒక 15 నిమిషాలు, జస్ట్ 15 మినిట్స్ టైం కేటాయించండి. అంతే. చాలా సింపుల్ కదా. మీ ఇకిగాయిని కనుగొనే జర్నీలో ఇదే మీ మొదటి, చాలా అందమైన అడుగు. ఈ చిన్న స్టెప్ మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి మిత్రులారా, రోజు ఇలా చిన్న చిన్నగా నేర్చుకుంటూ వెళితే ఏదో ఒక రోజు మనం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తాం.